ఇప్పుడు నవీన్ క్వాలిఫికేషన్స్ ఏంటో చూద్దాము. లెట్స్ హావ్ ద స్లైడ్ ప్లీజ్. నవీన్ ఫస్ట్ ప్రైవసీ. నా మెసేజెస్ స్క్రీన్ షాట్స్ తీసుకోకూడదు. అంటే మీ మెసేజెస్ డైరెక్ట్గా చదవచ్చా? చదవచ్చు, అది డిలీట్ చేసేసేయాలి. ఓ మై గాడ్. ఓకే, ఆక్యుపేషన్ ఎలాంటి జాబ్లో ఉండేవాళ్ళు కావాలి? ఏంటి అమ్మాయా? మీకు అదుగు అనగనగా ఒక అమ్మాయి రాజు, ఏ జాబ్, రాణి. తన జాబ్ అయినా జాబ్లెస్ అయినా ఏదన్నా ఓకే నాకు. ఓ నాకు అలాంటి స్పెసిఫికేషన్స్ ఏం లేవు. ఓ ఓకే. హాబీస్ తన హాబీస్ నాకే, తన ఏ హాబీస్ ఉంటే అది. ఎనీథింగ్ ఇస్ ఓకే. తనకి ఏ హాబీస్ ఉన్నా షీ కెన్ ఫాలో హర్ హాబీస్. అంటే ఇఫ్ షీ హ్యాస్ లైక్ మధ్యలో ఎప్పుడైనా చిన్న మర్డర్లు చేయడం అలాంటి నాకు ఓకే, అది హైడ్ చేస్తే చాలు, పోలీస్ కేసు కాకుండా చూసుకుంటే చాలు. ఓకే. పాస్ట్ స్టోరీస్, బ్రేకప్స్ ఆ 3.5 కాకుండా 4 ఉంటే చాలు. అలా మధ్యలో వదిలేస్తే నాకు ప్రాబ్లం. ఐదర్ 3 అన్నా 4 అన్నా. 3.5, 3.25 బ్రేకప్స్ అలా వద్దు మనకి. ఓకే. ఒరే బుల్రాజు, నువ్వు ఎక్కడో ఒక దగ్గర కూర్చోరా ప్లీజ్. సిచువేషన్షిప్ కూడా కౌంట్ చేయాలి కదా. అది 3.5, ఇది నాట్ ఇటు అటు, అది అర్థమైంది. మధ్యలో ఉంది. సిచువేషన్షిప్ కూడా ఒక వర్డ్ ఉంది కదా. అసలు ఆ షిప్ నేను ఎక్క. మనీ హ్యాండ్లింగ్. మ్యాన్ హ్యాండ్లింగ్ చేయకపోతే చాలు నాకు. మనీ హ్యాండ్లింగ్ ఓకే. ఓకే. షాపింగ్ టైం. షాపింగ్ టైం నన్ను తీసుకెళ్లకుండా ఎంత షాపింగ్ చేసుకున్నా ఓకే నాకు. నో, మిమ్మల్ని కూడా తీసుకెళ్తాం అంటున్నారు. అదొకటే కొంచెం కష్టం. మినిమం 7.5 అవర్స్ పడుతుంది షాపింగ్. అసలు నా కోసమే నేను షాపింగ్ చేయను. సో ఓకే. అపాలజీ, అడ్జస్ట్మెంట్. అన్ని అపాలజీస్ చెప్పేస్తాను నేను. ఎలా చెప్తుంటారు? సారీ ఇమీడియట్గా ఫస్ట్ స్టారీ. అంటే మార్నింగ్ ఎందుకంటే ఇప్పుడు మనం 4 అవర్స్ ఆర్గ్యుమెంట్ చేసినా అటు తిరిగి ఇటు తిరిగి లాస్ట్కి మళ్ళీ సారీ దగ్గరికి వస్తాం. ఆ సారీతో ఏదో ఫస్ట్ స్టెప్లో స్టార్ట్ చేసేస్తే ఆ 4 అవర్స్ టైం మిగులుద్ది మనకి. వెరీ గుడ్ థాట్, కంగ్రాచులేషన్స్. ఇప్పుడు 4 అవర్స్ మనం ఆర్గ్యుమెంట్ చేసినా ఆ సారీ అవాయిడ్ చేయలేం కదా. అసలు బెస్ట్ ఏంటో తెలుసా? మార్నింగ్ లేచినప్పుడు గుడ్ మార్నింగ్ కాకుండా సారీ టెస్ట్ అయిపోతుంది. రోజుకి ఎన్ని సారీలు చెప్తే అంత పీస్. బెస్ట్. You know why? Yeah. Because the wife is always right. ఇది నిజమా? ఇది కరెక్టా బాయ్స్? ఇది ఎక్కడ పాత థాట్స్ అండి. లేదు, ఇది పాత థాట్ లేదు, కొత్త థాట్ లేదు. నిరంజన్ గారు కూడా అదే చెప్తారు. ఓ నిరంజన్ గారు వచ్చారా? వామ్మో సార్, మీరు ఏంటి సార్ ఎక్కడ పడితే అక్కడ ఫాలో అవుతున్నారు? ఈ రోజు కూడా మంది పాట ఉంది ఆదిత్య మ్యూజిక్ది. ఓహో, ఒకసారి నిరంజన్ గారికి ఓవేసుకోండి అందరూ. మా ప్రమోషన్ ఈవెంట్ కొత్త స్టార్ ఆదిత్య మ్యూజిక్ నిరంజన్ గారు.